అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ హస్బెండ్ 49వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. డాక్టర్ ముందు కూర్చున్న అనుని చూసి క్రిష్ గారు, మీరు మీ వైఫ్ ఫిజికల్గా ఎందుకు దూరంగా ఉంటున్నారు? భార్యాభర్తల మధ్య ఇంటిమేషన్ కూడా సేఫ్ డెలివరీకి హెల్ప్ అవుతుందని మీకు తెలియదా అని అంటుంది. ఆ మాటకు అను మౌనం వహిస్తే, క్రిష్, ఐ నో డాక్టర్, బట్ ఇప్పుడు తను రెడీగా లేదని ప్రిస్క్రిప్షన్ అందుకొని మెడిసిన్ తీసుకొని కారులో తిరిగి ఇంటి దారి పడతారు. డాక్టర్ చెప్పింది ఆలోచిస్తూ ఉన్న అనుని చూసి, ఏముంది ఇక్కడ అని ఆమె కంతల దగ్గర వేలితో ట్యాప్ చేస్తూ అడుగుతాడు క్రిష్. మీరెందుకు నాకు దూరంగా ఉంటున్నారు? అభి గారు సడన్గా బ్రేక్తో కార్ సైడ్కి ఆపి అను వైపు చూస్తాడు క్రిష్. చెప్పండి అభి గారు, మీరెందుకు నాకు దూరంగా ఉంటున్నారు? మీరంటే నాకు ఇష్టమని చెప్పాను కదా, ఇంకెందుకు దూరంగా ఉంటున్నారు? స్టీరింగ్ని పిడికిట్లో నలిపేస్తూ, ఆల్రెడీ నేను నీకు దగ్గరయ్యాను అను అని క్రిష్ అంటే, ఆ రాత్రి వల్లే మన లైఫ్లో హ్యాపీనెస్ నింపుతూ మన బేబీ వస్తోంది అభి గారు. ఆ రాత్రి వల్లే నువ్వు చాలా సఫర్ అయ్యావు. ఇప్పుడు నాకు అది అవసరం లేని రాత్రి అభి గారు. మీ ప్రేమతో ఆ చేదు రాత్రిని ఎప్పుడో నా మనసులో నుంచి తీసివేశారు. మీరు పూర్తిగా నాకు కావాలని అనిపిస్తోంది. మనం దగ్గరగా ఉంటున్నా మన మధ్య దూరం తెలుస్తోంది నాకు. అను వైపే చూస్తూ, నేను జెంటిల్గా హ్యాండిల్ చెయ్యలేను అను అని అంటాడు క్రిష్. ఆల్రెడీ నా వల్ల నువ్వెంత సఫర్ అయ్యావో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. లైఫ్ లాంగ్ నాకు ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఉండిపోతుంది అను అని కార్ని తిరిగి స్టార్ట్ చేసి మౌనంగా డ్రైవ్ చేస్తుంటే అను క్రిష్ వైపే చూసి సైలెంట్ అవుతుంది. ట్రాఫిక్ మధ్యన కార్ చిక్కుకుంటే అను చేతిలో టెట్రా జ్యూస్ ప్యాకెట్ పెట్టి తాగు అని అంటాడు క్రిష్. దాహంగా ఉంటే తాగి అదే సీట్లోని తల వెనక్కి వాల్చి నిద్రలోకి జారుకుంటే క్రిష్ సీట్ని నెమ్మదిగా వెనక్కి పుష్ చేసి ఏసీ పెంచుతాడు. ట్రాఫిక్ దాటుకొని ఇంకో 30 నిమిషాలకి మెన్షన్ చేరుకుంటే నిద్రావస్థలో ఉన్న అనుని చూసి, దీనికి నిద్ర ఉంటే చాలు, కోమా పేషెంటే అవుతుందని ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద చేరుస్తాడు. అదే రోజు ఈవినింగ్ నిద్ర లేచిన అను క్రిష్ చాడ ఎక్కడా కనిపించకపోయేసరికి ఫ్రెష్ అయ్యి మ్యాక్సీ వేసుకొని జుట్టుని పైకి ముడిపెట్టి గార్డెన్ వైపు వెళ్తున్న అనుని చూసి, రంగమ్మ, అను అమ్మ ఇవాళ హాస్పిటల్కి వెళ్ళారు కదా, అంతా బాగుందా అని ఆతృతగా అడుగుతుంది. బాగుంది రంగమ్మ. అభి గారు ఎక్కడా అని అను అడిగితే, గార్డెన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నారమ్మా, మీరు లేవగానే జ్యూస్ ఇవ్వమని బాబుగారు చెప్పారు అని అంటూ రెడీగా చేసి పెట్టిన జ్యూస్ గ్లాస్ని అను చేతికి ఇస్తుంది. ఈ జ్యూస్లు తాగి తాగి నేను వాష్రూమ్కి పరిమితమయ్యేలా ఉన్నానని గ్లాస్ తీసుకొని పొట్ట మీద చెయ్యేసుకొని భారంగా అడుగులు వేసుకుంటూ గార్డెన్ వైపుకు వెళ్తుంది. చైర్లో కూర్చొని ముందుకు వంగి ల్యాప్టాప్ చూస్తున్న క్రిష్కి అను పట్టీల సౌండ్కి తల వెనక్కి తిప్పి చూస్తాడు. ఎక్కడ స్లిప్ అవుతుందోనని మెల్లిగా అడుగులు వేసుకుంటూ వస్తుంటే దగ్గరికి వచ్చాక చెయ్యి ముందుకు చాపితే క్రిష్ చేతిని గట్టిగా పట్టుకొని చైర్లో కూర్చుంటుంది. లేచావా అని ఫ్రెష్గా అప్పుడే విరబూసిన గులాబీ పువ్వులా ఉన్న అనుని చూసి అడుగుతాడు క్రిష్. మీరు బెడ్రూమ్లో కనిపించకపోయేసరికి మీకోసమే వచ్చానని అను అంటే తాగకుండా పట్టుకున్న గ్లాస్ని చూసి తాగమని చేతికిచ్చింది. షోపీస్లా అలా పట్టుకోమని కాదని క్రిష్ అంటే, ఇంత నేను తాగలేని అభి గారు, షేర్ చేసుకుందామని క్రిష్ నోటి దగ్గర గ్లాస్ ఉంచుతుంది. తప్పించుకోవడానికి బాగానే వేషాలు వేస్తున్నావు కానీ అని అంటూ కొంచెం తాగి ఫినిష్ చేయని ల్యాప్టాప్ వైపు చూపును తిప్పుతాడు. గ్లాస్ పెదవుల మధ్యన పెట్టుకొని కళ్ళు మాత్రమే పైకెత్తి, మీరు ఆఫ్టర్నూన్ నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెయ్యలేదని అంటుంది అలకగా. ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తూ సడన్గా దాని మీద గాలి మళ్ళిందేంటి మ్యాటర్ అని అడుగుతాడు క్రిష్. మీరు ముందు ఆన్సర్ చెయ్యండని అను అంటే పట్టుపడుతున్నట్టుగా మాట్లాడేసరికి చుట్టూ చూసిన క్రిష్కి గార్డ్స్ కనిపించకపోయేసరికి అను కూర్చున్న చైర్ని దగ్గరికి లాక్కుంటాడు. అను చేతిని తీసుకుని కిస్ చేస్తూ, నన్ను నువ్వు బేర్ చేయలేవను, నీకు ఆల్రెడీ చేయదు అనుభవం ఉంది, ఇప్పుడు అవసరమా అని అంటాడు క్రిష్. అప్పుడు మీరు మత్తులో ఉన్నారు కదండి, మత్తులో లేకపోయినా నా బిహేవియర్ అలాగే ఉంటుంది అంటే అని అను అర్థం కాక క్రిష్ వైపే చూస్తుంటే గాలికి స్వేచ్ఛగా ఆమె ముఖం మీద పడుతున్న హెయిర్ని వేలుతో చేయి వెనక్కి సర్దుతూ, ఆఫ్టర్ నీ డెలివరీ నువ్వు మళ్ళీ హెల్దీగా రికవరీ అయ్యేంత వరకు మన మధ్య ఈ టాపిక్కే రాకూడదు. మరి నాకు నార్మల్ డెలివరీ ఎలా అవుతుందండి అని మూతి ముడిచి ముద్దుగా అడుగుతుంది అను. అను ముడుచుకున్న పెదవుల్ని చూసి నవ్వుతూ, కొన్ని ఎక్సర్సైజులు చేస్తూ హెల్దీ డైట్ తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది, దీని గురించి ఇంకా టెన్షన్ తీసుకోకని సౌమ్యంగా చెప్తాడు క్రిష్. అంతేనా అని అను అంటే ఇంకేం కావాలని క్రిష్ పెదవి మీద చెయ్యేసుకొని చైర్కి ఆనుకొని అడుగుతాడు. ఎవరు లేరని ధైర్యం చేసి పైకి లేచి క్రిష్ చేతుల్ని దూరం జరిపి ఒళ్ళో కూర్చొని, మీరు ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవడమే మానేశారని అలకగా అంటుంది అను. ఆమె నడుము చుట్టూతా 2 చేతులు వేసి అను మెడవెంపుల్లో డీప్గా గుండెలని నిండుగా ఆమె బాడీ స్మెల్ని పీలుస్తూ, ముద్దుకే నువ్వు
మూర్ఛ వచ్చిన దానిలాగా వణుకుతావు. ఇంకా నేను ఏదైనా చేస్తే ఉంటావా అని క్రిష్ అంటాడు. అభి గారు అని అను రాగం అందుకుంటే టక్కున అను పెదవుల్ని క్రిష్ పెదవులతో బంధిస్తాడు. అదరాల రుచి ఇద్దరికీ అమృతంలా అనిపిస్తూ ఉంటే అను క్రిష్ మెడ చుట్టూ చేతులేసి క్రిష్ చుట్టులోకి వేళ్ళని చొనిపి కళ్ళు మూస్తుంది. స్మూత్గా కిస్ చేస్తూ అనుకి ఊపిరాడక ఇబ్బంది పడుతున్నప్పుడు గ్యాప్ ఇస్తూ మళ్ళీ పెదవులను అందుకుంటూ ముద్దుని ఒక సుదీర్ఘ యుద్ధంగా మార్చేస్తాడు. ఆమె టచ్లో అతనికి ఏదో సంతృప్తి, అతని ముద్దులో అతని చెయ్యి ఆమె చుట్టుకోవడంలో అనూకి తెలియని పరవశం, ఇంకా కావాలన్న ఆరాటం. కాసేపటికి ముద్దు వదిలిన కృష్ణి సూటిగా చూడలేక అతని గుండెల్లో తలదాచుకొని, మీ ముద్దు నన్ను మాయలోకి తోసేస్తుంది అభిగారు. పైకి కనిపించరు కానీ మీరో పెద్ద మాయగాడు తెలుసా అని ఎరుపెక్కిన చెక్కిళ్లతో అంటుంది అను చిన్ పట్టుకొని పైకెత్తి, ఏం మాయలో పడేసింది? నిన్నే కదా, నీకే తెలియాలి నా మాయ ఎంతవరకు ఎక్కిందో అని చిలిపిగా నవ్వుతూ అంటాడు క్రిష్. నా అణువున ఎక్కేసిందని ఛాతీ మీద బెరుగ్గా పెదవులు అంటకు నిలుపుతుంది. నొప్పెడుతుంది పాప, నీ కిస్కి అని గట్టిగా గుండెకి హత్తుకొని ఆమె వీపు చుట్టూ చేతులేసి కంఫర్ట్గా ఉన్నావా అని ఆమె కూర్చున్న పొజిషన్కి అడుగుతాడు క్రిష్. మీకే కష్టంగా ఉంటుందేమో, నేను వెయిట్ పెరిగాను కదా, నా వైఫ్ నా బేబీ ఎప్పటికీ నాకు బరువు కాదని హత్తుకుంటాడు క్రిష్ పెర్ఫ్యూమ్ స్మెల్ చేస్తూ, మీ పెర్ఫ్యూమ్ స్మెల్ చాలా బాగుంటుంది అభి గారు. మీకు తెలుసా, నేను ఆఫీస్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సేమ్ స్మెల్ వచ్చింది. అప్పటి వరకు నాకున్న టెన్షన్ అంతా పోయిందండి అని అంటుందను. క్రిష్ నవ్వుతూ, నాకు మాత్రం హాట్గా ఉండే నీ నడువు ఇష్టమని వేలతో నిమురుతుంటే అభి గారు నాకు గిలిగింతలున్నాయండి అని మెలికలు తిరుగుతూ గట్టిగా నవ్వేస్తుంది అను. ఆమె నవ్వుని అపురూపంగా చూసుకుంటూ అలాగే 2 చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి కదులుతాడు. రోజు ఇలాగే ఎత్తుకొని తిప్పుతారా? వద్దా అని క్రిష్ అంటే, బాగుంది కానీ మీ పాప వస్తే నన్ను నెగ్లెక్ట్ చేయరు కదా. నువ్వా పాప అనే క్వశ్చన్ ఈ నోట్ నుండి రాకూడదను. యు ఆర్ సో ప్రీషియస్ టు మీ, డోంట్ కంపేర్ టు అవర్ బేబీ అని హాల్లోకి దించి డిన్నర్ చేద్దాం దా అని అంటూ చైర్లో కూర్చోపెడతాడు. డిన్నర్ చేసి పైకి అను ముందు వెళ్ళిపోతే ఆమె కోసం గోరువెచ్చని పాలు తీసుకొని మెయిన్ డోర్ని లాక్ వేసి పైకి చేరుకుంటాడు క్రిష్. డోర్ ఓపెన్ చేయడంలోనే క్రిష్ కళ్ళు పొడుచుకొని ముందుకి వస్తాయి. క్రిష్ టీ షర్ట్ వేసుకొని బెడ్ మీద కాళ్ళు పెట్టి కాళ్ళకి మాయిశ్చరైజర్ని రుద్దుకుంటున్న అనుని చూసి, ఈ అవతారం ఏంటి అను అని అంటూ అయోమయంగా అడుగుతాడు క్రిష్. వెనక్కి తిరిగి, అది మరి నాకు నా డ్రెస్సెస్ అన్నీ టైట్ అయిపోయాయి అభి గారు, అందుకే మీ బట్టలు వేసుకున్నాను, కంఫర్ట్గా ఉందని లూజ్గా టీ షర్ట్ మీద నుండి బంప్ని తడుముకుని అంటుంది. సరే రేపు షాపింగ్కి తీసుకొని వెళ్తానులే అని మోకాల వరకున్న అతని షార్ట్ని చూసి నవ్వుకుంటూ బాల్కనీ గ్లాస్ డోర్ క్లోజ్ చేస్తాడు. ఎందుకు నవ్వును ఆపుకుంటున్నారని అను ఇన్నోసెంట్గా అడిగితే, నాకు షార్ట్ నీకు ఫుల్ ప్యాంట్ అయ్యిందని నవ్వొస్తోందని అంటుంది అను. మోకాల వరకున్న షార్ట్ని చూసుకొని, నేనేమీ మరీ అంత పొట్టి కాదు, మీరే ఎక్కువగా హైట్ ఉండడం వల్ల నేను మీ పక్కన పొట్టిగా కనిపిస్తాను అంతే. నీ హైట్ 5.6, నా హైట్ 6.1. నా పక్కన నువ్వు నిజంగానే పాపపే పాప అని బెడ్ మీద పడుకొని ఒక పక్కకి తిరిగంటాడు. మూతి ముడిచి, నా మొగుడు పొడుగు అని తెలియక ఇలా మధ్యలోనే ఆగిపోయానులేండి అని అంటుందను. ముక్కు లాగుతూ, కోపంలో భలే ఉంటావు పాప అని కూర్చున్న ఆమె తాయి మీద తలపెట్టుకొని పొట్టకి పెదవులు నిలుపుతాడు. తల నిమురుతున్న అను అభి గారు అని పిలుస్తుంది. చెప్పండి అను గారు అని అడుగుతాడు క్రిష్. నన్ను బయటకు తీసుకొని వెళ్తారా? ఇప్పుడా? వద్దు, లేట్ నైట్ అయ్యింది, రేపు తీసుకొని వెళ్తానులే అని అంటాడు క్రిష్. అయ్యా పెనిమిటి గారు, బయటికి అంటే ఇల్లు దాటించమని కాదు, ఊరు దాటించమని. అను పొట్టలో ముఖం దాచుకున్న క్రిష్ అను వైపే తిరిగి చూస్తూ, హనీమూన్కా అని నవ్వుతూ అడుగుతాడు. నేను ఈ పొట్టతో వస్తే అది హనీమూన్ అవ్వదు, లేబర్ టూర్ అవుతుందని అను అంటే క్రిష్ గట్టిగా నవ్వేస్తూ ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు. మీ ఇష్టం, మీరు చాలా దేశాలే తిరిగారు కదా, మీకు ఏ ఊరంటే ఇష్టమని అను అడుగుతుంది. 2 నిమిషాలు ఆలోచించి లండన్ అని అంటాడు క్రిష్. నేను ఒక్కసారి కూడా దేశం దాటలేదండి, నన్ను తీసుకొని వెళ్తారా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది అను. తీసుకెళ్తాను, ఆఫ్టర్ యువర్ డెలివరీ మన పాపతో కలిసి వెళ్దామని క్రిష్ అంటాడు. అంతవరకు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళరా అని మూతి ముడిచి అంటుంది అను. నువ్వు ఉన్న కండిషన్కి బయటకు వెళ్ళడం నాట్ సేఫ్ అను. సర్లేండి, నాకు నిద్ర వస్తోందని అను అంటే క్రిష్ ఆమె మీద నుండి పైకి లేస్తాడు. క్రిష్ అను ఒక సైడ్కి తిరిగి పడుకుంటే క్రిష్ ఆమె వెనుక నుండి ఆమె టమ్మీని చుట్టుకొని పడుకుంటాడు. తెల్లవారుజామున అటు ఇటు తిరుగుతూ నిద్ర రాక ఇబ్బంది పడుతూ ఉన్న అను లేచి కూర్చుంటుంది. అను తిరుగుతున్నప్పుడే మెలకు వచ్చిన క్రిష్ కూడా అను వాట్ హ్యాపెండ్ అని అంటూ ఆమె చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అడుగుతాడు. క్రిష్, కడుపులో నొప్పిగా ఉందండి అని క్రిష్ చెయ్యి పొట్ట మీద వేసుకొని
చెప్తుంది అను. ఏమీ కాదులే, నువ్వు టెన్షన్ పడకు అని అంటూ క్రిష్ మొబైల్ తీసుకొని క్షణం కూడా లేట్ చేయకుండా వైదేహి గారికి కాల్ చేసి చెప్తాడు. ఇంకా 8వ నెల కావడంతో టెన్షన్ లేకపోయినా ఏదో గుబులు అను మనసులో. క్రిష్ గారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది. అనుని టెన్షన్ పడకుండా కాసేపు వాక్ చేయమని చెప్పండి ఒక ట్యాబ్లెట్ నేమ్ చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, అండ్ సారీ ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేసినందుకని క్రిష్ అంటే. నో ప్రాబ్లం క్రిష్ గారు అని కాల్ కట్ చేస్తుంది. వైదేహి గారు ఏమన్నారు అభి గారు అని అను కంగారుగా అడిగితే ఏం కాలేదు, జస్ట్ గ్యాస్ ఫామ్ అయి ఉంటుందంట అంతే. నైట్ డిన్నర్ తర్వాత ఏం తిన్నావని క్రిష్ అడిగితే డిన్నర్ తర్వాత కాదు, డిన్నర్కి ముందు 2 బజ్జీలు తిన్నాను, 2 అంతే అని అభి గారు అని పోలీస్ చేతిలో దొరికిపోయిన దొంగలా చెప్తుంది. సీరియస్గా చూసి చేతిలో ట్యాబ్లెట్ పెట్టి చూస్తే కామ్గా ఆ ట్యాబ్లెట్ని మింగేస్తుంది. కాసేపు గార్డెన్లో వాక్ చేస్తే యూ ఫీల్ బెటర్ అని చెయ్యి పట్టుకొని ఆమెని నడిపిస్తాడు. కడుపులో నొప్పిగా ఉన్న క్రిష్ చెయ్యి పట్టుకొని గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఇంకా నా వల్ల కాదండి అని క్రిష్ గుండెల మీద ఒరిగిపోతే హక్ చేసుకొని ఆమె తల మీద కిస్ చేసి తగ్గిందా పెయిన్ అని అడుగుతాడు. హా అని క్రిష్ని చుట్టుకొని కూర్చుందాం అభి గారు, కాళ్ళు లాగుతున్నాయని అంటుంది అను. అని అంటూ ఎత్తుకొని ఆమెని బెడ్రూమ్కి తీసుకెళ్ళి అను నీరు పట్టిన కాళ్ళని ఒళ్ళోకి తీసుకొని చిన్నగా నొక్కుతాడు. ఏం చేస్తున్నారండి అని అను కాళ్ళు వెనక్కి తీసుకుంటుంటే పడుకో అను, నీ అనువనువును తాకే రైట్ నాకుంది, గో టు స్లీప్ అని కొంచెం సీరియస్గానే అంటాడు క్రిష్. క్రిష్ పిచ్చికి నవ్వుకొని అను కళ్ళు మూసుకుంటే క్రిష్ చిన్నగా ప్రెషర్ ఇస్తూ అనుకి అలసట తగ్గిస్తాడు. రోజులు అలా ముందుకు వెళ్ళిపోతే అనుకి నెలలు నిండుకుంటాయి. అను లేబర్ టైం దగ్గరగా ఉండడంతో క్రిష్ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అను అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, 1 అవర్లో వచ్చేస్తాను, తోడుగా రంగమ్మ ఉంటుంది, ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే కాల్ చేయని అంటాడు క్రిష్. మీరు పూర్తిగా భార్యాదాసుడైపోతున్నారు అభి గారు, 1 గంటకి ఏమవుతుందండి, మీరు వెళ్ళి మీటింగ్ చూసుకొని రండి అంటుంది అను. చిన్నగా నవ్వి అను నుదుటిన కిస్ చేసి టేక్ కేర్, లంచ్కి నేను వచ్చే వరకు వెయిట్ చేయకుండా తినేసేయి అని రెడీ అయి వెళ్ళిపోతాడు. భారంగా కిందకి నడిచిన అనుని చూసి రంగమ్మ ఎదురొచ్చి చెయ్యి పట్టుకుని ఆమెను కిందకి నడిపించి పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదమ్మా అని రంగమ్మ అంటుంది. ఒక్కదానికే రూమ్లోనే ఉండాలంటే బోర్గా ఉంటుందిలే రంగమ్మ, పర్లేదులే అని అంటూ సోఫాలో కూర్చుంటుంది. అను అమ్మ నేను ఇప్పుడే వస్తాను అని అంటే ఎక్కడికి అని అను అడుగుతుంది. పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్ వరకు వెళ్ళొస్తానమ్మా అని అంటూ రంగమ్మ అంటే సరే త్వరగా రా అని రంగమ్మని పంపి కిచెన్లోకి వెళ్తుంది. గుమ్మంలోకి సునామీలా వచ్చిన శాన్వి, వావ్ అను నువ్వు చాలా గ్రేట్, నువ్వు పనిచేసే కంపెనీ ఓనర్నే బుట్టలో వేసుకొని ఏకంగా ఓనర్వే అయిపోయావు, అమాయకంగా నటిస్తూనే క్రిష్తో ఫిజికల్గా ఇంటిమేట్ అయి తెలివిగా కడుపు తెచ్చుకొని పర్మనెంట్గా ఈ ఇంటికి ఓనర్గా మారిపోయావని అంటుంది. నిజం చెప్పు అను, నీ కడుపుకి కృష్ణే కారణమా లేక అని అంటున్న శాన్వి చెంప చెల్లుమంటుంది అను చేతిలో. మైండ్ యువర్ వర్డ్స్, పిచ్చి పిచ్చిగా వాగితే తిరగేసి కొడతానని అను తగ్గకుండా కోపంగా అంటుంది. కొడతావా, నీకు అసలు విషయం తెలిస్తే నువ్వే నీ మొగుడి చెంప చెల్లుమనిపిస్తావని అంటుంది శాన్వి. ఆయన పేరు పలకడానికి కూడా నీకు అర్హత లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అను అంటుంది. ఓ మరి అంత గొప్పవాడేమీ కాదులే నీ మొగుడు అను. యు నో వాట్ క్రిష్, నేను ఎలా ఉండేవాళ్ళమో తెలుసా, ఒక్కరోజు నేను సెట్కి రాకపోయినా నా కోసం నా ఫ్లాట్కి వచ్చేవాడు. హీ లవ్స్ మీ సో మచ్. 1 మోర్ థింగ్, అసలు మీకు విడాకులు రాలేదు కదా, కోర్టులో నోటీస్ వేసినప్పటి నుండి ఇంతవరకు ఒక్క హీరింగ్కి కూడా ఇద్దరూ వెళ్ళలేదు, ఎందుకు, కారణం ఏంటో తెలుసా, నీ మొగుడు నకిలీ నోటీస్ పంపించి డ్రామా ప్లే చేశాడు నిన్ను అతని కాలి కింద పెట్టుకోవడానికి. అతను నీ పట్ల చేసిన దారుణం బయటికి రాకుండా తెలివిగా నిన్ను అతని దగ్గర లాక్ చేశాడు. తల గిరున తిరుగుతుంటే సోఫా ఎడ్జ్ పట్టుకొని స్థిమితపడుతూ ఏమంటున్నావు, ఆయనకి నాకు మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని అను అంటుంది. నీకు క్రిష్కి మధ్య గొడవలు జరిగితే మొదట సంతోషించే పర్సన్ నేనే, కానీ దానికోసం ఇలా చీప్గా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకంతగా నమ్మకం లేకుంటే క్రిష్ని అడుగు, నీకు విడాకులు ఇవ్వాలనుకున్నది అంతా డ్రామా అను. ఈ విషయం నీ మరిదికి కూడా తెలుసు. నేను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి జడ్జితో సహా డ్రామా ప్లే చేయించాడు. నువ్వు అనుకున్నట్లు జడ్జి గడువిస్తే మీరు 6 నెలలు కలిసి ఉండలేదు. క్రిష్ డిసైడ్ చేస్తే నువ్వు తనతో ఉన్నావు, అది కూడా నా స్థానంలో. నువ్వు కానీ క్రిష్ లైఫ్లో రాకపోయి ఉంటే ఈ పాటికి నేను క్రిష్ హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆల్ బికాజ్ ఆఫ్ యూ. నా ఫేమ్ని కూడా నీ మొగుడిని కూడా లాగేసుకున్నాడు.
నీకోసమే కదా ఇదంతా చేశాడు, నువ్వు లేకపోతే నా క్రిష్ నాకు దక్కుతాడని కన్నింగా నవ్వుతూ అను తేరుకునే లోపే డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైఫ్ని చేతిలోకి తీసుకుంటుంది. అను భయంగా ఆమె కడుపు మీద చెయ్యేసుకొని కళ్ళు తిరుగుతూ ఉంటే, ఓ వద్దు శాన్వి, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది కంగారు పడిపోతూ అను. అరే అను, ఇప్పటి వరకు నా నీ ధైర్యం ఏమయ్యింది అని ముందుకొచ్చి కత్తి ఆమె పొట్ట మీదకి లేపగానే బలమైన ఒక చెయ్యి ఆమె చేతిని నలిపేస్తుంది. భయంతో కళ్ళు మూసిన అను బీపీ పెరిగి కడుపులో సన్నగా నొప్పి మొదలైతే నిప్పులు చిమ్ముతున్న కృష్ణే చూసి కన్నీళ్లు కారుస్తుంది. హౌ డేర్ యూ, నా బేబీ మీదనే చెయ్యెత్తుతావా అని చెంప మీద గట్టిగా కొట్టగానే 2 అడుగులు వెనక్కెళ్ళి పడుతుంది శాన్వి. క్రిష్, నన్నే కొడతావా అని పైకి లేవలేక అలాగే కింద ఉన్న తానున్న పొజిషన్ నుండి అడుగుతుంది. షటప్, నీకున్న గుర్తింపు లేకుండా చేశాను, ఇప్పుడు నా బేబీ జోలికొచ్చి క్షమించడానికి తప్పు చేశావని శాన్వి కత్తి పట్టుకున్న చేతిని అతని పిడికిట్లో నలిపినట్లుగా నలిపేస్తే విరుగుతున్న చేతి ఎముకలకు నొప్పికి తాళలేక గట్టిగా టాప్ లేచిపోయేలా కరుస్తుంది. విసురుగా బయటికి గెంటేసి ఇంకోసారి నా ఇంటి సరౌండింగ్స్ మధ్య కనిపిస్తే ఈసారి చెయ్యికి బదులు మెడ విరుగుతుందని లోపలికి అను కోసం వస్తాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి భయంతో ఉన్న చోటునే నిలబడిన అనుని చూసి అను అని 2 అడుగుల్లో చేరుకొని ఆర్తిగా అంటూ ఆమెను తాకడానికి చెయ్యి ఎత్తితే క్రిష్ చెయ్యి తనకి తగలకుండా వెనక్కి వెళ్ళి తాకొద్దు నన్ను అని సీరియస్గా అంటుందను. అను, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అని క్రిష్ అంటే, వద్దు, నాకేమీ చెప్పొద్దు, అసలు మీరేం చెప్పొద్దు, ఇంక నేను తట్టుకోలేను, నిజంగా మీరు చేసింది బయటకు రాకుండా ఉండడానికే విడాకులు అనే పిచ్చిదాన్ని చేసి నన్ను నమ్మించి మీతో పాటు ఉండేలా చేసుకున్నారా అను అది అని క్రిష్ ఏదో చెప్పబోతుంటే, నిజమో కాదో అది మాత్రమే చెప్పండి అని అంటుంది అను. క్రిష్ మౌనంగా తలదించుకుంటే అను క్రిష్ కాలర్ పట్టుకొని, ఎందుకు చేశారలా, నన్ను ఒక ఫూల్ని చేశారు కదా ఇన్ని రోజులు, అను కామ్ డౌన్, నువ్వు సరిగ్గా లేవు, హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెయ్యి పట్టుకుంటే విసిరి కొట్టి, ఎందుకు ఇంత డ్రామా చేశారు, మీ తప్పు బయటికి రాకుండా ఉండడానికా లేదా మీ బేబీ కోసమా అని ఆవేశంగా అడుగుతుంది అను. కదా ఇంకా ఉంది. అను క్రిష్ల మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి ఇద్దరు ఒక్కటయ్యారు అనుకుంటే ఈ శాన్వి వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఒక పుల్ల వేసిపోయింది. నిజంగా క్రిష్ అలా అబద్ధం ఆడింది కూడా తనకు అనుని తనతో ఉంచుకోవడానికే అని క్రిష్ అనుని నమ్మించేలా చేస్తాడా, లేదా అను క్రిష్ని అపార్థం చేసుకొని అతడి నుంచి దూరంగా వెళ్ళిపోతుందా? మరి అనుకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి కదా, మరి ఇప్పుడు క్రిష్ అనుల జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.